పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులతో గల్ఫ్ దేశాల్లో చదువుకునే హైదరాబాదీలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇరాన్లో ఎక్కువగా పాత బస్తీకి చెందిన విద్యార్థులున్నారు. వాళ్లంతా అక్కడ మెడిసిన్ చదువుతున్నారు. టోలీ చౌకీ, మహదీపట్నం తదితర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు అక్కడ ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఇరాన్ కాన్సులేట్ నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పశ్చిమ ఆసియాలో భీకర యుద్ధం కొనసాగుతుంది. అమెరికా ఇజ్రాయెల్ కూటమికి ఇరాన్కు మధ్యలో జరుగుతున్నటువంటి భీకర యుద్ధం నేపథ్యంలో అమెరికాలో ఇజ్రాయెల్ దేశాలు అదేవిధంగా ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం పెద్ద ఎత్తున ఇటు భారతీయులను ముఖ్యంగా హైదరాబాద్కు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళలో కూడా తీవ్ర ఆందోళనకి గురి చేస్తుంది. హైదరాబాద్లో ప్రస్తుతం మనం కాన్సులేట్ జనరల్ ఆఫ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ హైదరాబాద్లో ఉన్నటువంటి కాన్సులేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉంటుంది. ఇక్కడ బంజారాహిల్స్లో ఇరాన్కు సంబంధించినటువంటి వీసా ప్రాసెసింగ్ కావచ్చు అన్నీ కూడా ఇక్కడి నుంచే కొనసాగుతుంటాయి. అయితే ఏదైతే నిన్న ఇరాన్కి సంబంధించినటువంటి ఆ నేత ఖమేనీ చనిపోయిన తర్వాత పెద్ద ఎత్తున హైదరాబాద్లో సంఘీభావం కూడా తెలియజేశారు. నేపథ్యంలో ఇక్కడికి ఇరాన్ కాన్సులేట్ దగ్గరికి వస్తారని చెప్పి కూడా పోలీసులు భావించారు. అందుకోసం ఇక్కడ కొంత సెక్యూరిటీని కూడా ఉంచారు. అయితే ప్రస్తుతానికైతే సాయంత్రం తర్వాత ఇక్కడ ఇరాన్కు సంబంధించి ముఖ్యంగా ఏదైతే వీసా ప్రాసెసింగ్ సమయంలో ఇబ్బంది ఉంటేనే ఇక్కడికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు, కానీ వీసా ప్రాసెసింగ్ లేని సమయంలో ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం లేదు అని చెప్తున్నారు. దాంతోపాటు 3వ తారీఖు ప్రభుత్వం హాలిడే కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇరాన్ కాన్సులేట్ కూడా పూర్తిగా క్లోజ్ అవ్వబోతుంది. మళ్ళీ 4వ తారీఖు నుంచి యాక్టివిటీ ఉండబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎవరైనా వస్తారా దానికి సంబంధించి అంటే ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళు చిక్కుకోవడం కావచ్చు, వాళ్ళకి మద్దతుగా ఎవరైనా ఇక్కడికి వస్తారనేది అయితే అని పోలీసులు భావిస్తున్నారు. అందుకోసం కొంత సెక్యూరిటీని కూడా ఇక్కడ ఉంచారు. 3వ తారీఖు నాడు ఎలాంటి యాక్టివిటీ ఉండదు కాబట్టి ఇక్కడికి ఎవరు కూడా రావద్దని చెప్పారు. బంజారాహిల్స్ నుంచి ఇటు జీవీకే 1కి వెళ్ళేటటువంటి రూట్లో ఉన్న ఈ కాన్సులేట్ దగ్గర ప్రస్తుతం అయితే పోలీస్ బందోబస్తు ఉంది. ఇక్కడికి సంబంధించి ఈ కాన్సులేట్కు సంబంధించి ఏమైనా వివరాలు కావాలంటే ఆన్లైన్లో తెలుస్తాయని చెప్పి కూడా కాన్సులేట్ అధికారులు చెప్పారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్.